హలో గైస్, సోనియా గేమ్ అయితే మామూలుగా లేదు. అసలు తన ఒక స్ట్రాంగ్ పర్సన్లా తన ప్రతి మూవ్ చాలా క్యాలిక్యులేటెడ్గా వేస్తుంది. కానీ ఈ సీజన్లో అసలు మ్యాటర్ ఏంటంటే నిఖిల్, సోనియా, యష్మి వీళ్ళంతా కూడా ముందు సీజన్స్ని బాగా చూసి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఎలా బిహేవ్ చేస్తే మనకు బాగా ఓట్స్ అండ్ ఎక్కువ వీక్స్ హౌస్లో సస్టైన్ అవ్వగలం అనేది బాగా అర్థం చేసుకుని వచ్చారు. ఈ ప్రాసెస్లో సోనియా అయితే ప్రీవియస్ సీజన్స్లో మీకు బిందు మాధవి గుర్తుంది కదా, ఆమెను గట్టిగా ఫాలో అవుతున్నారు. బిందు మాధవి స్ట్రాటజీస్, బాడీ లాంగ్వేజెస్ని, యాటిట్యూడ్ని ప్రతిదీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతున్నారు. లేదంటే కుక్కర్ గురించి అసలు అంత ఇష్యూ అవసరమా? పైగా తనేదో పెద్ద జడ్జి లాగా అందరు కాన్వర్జేషన్స్ మధ్యలో దూరిపోయి అందరికీ అడ్వైస్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ తన మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరిని వచ్చి నచ్చ చెప్పాలని చూస్తే అగ్రెసివ్ అయిపోతారు. అస్సలు అలో చేయరు. 10 మందిలో మనం ఉన్నప్పుడు గివ్ అండ్ టేక్ పాలసీ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని తన ఇన్వాల్వ్ అయిపోయి ఇంకొకరు వద్దు అంటే అది చాలా తప్పు. పైగా తనకు తను ఒక ట్యాగ్ ఇచ్చేసుకుంది. ఇది మరీ వరస్ట్ అసలు. అదేంటంటే ఆడపులి అని చెప్పేసి. 1కి 10 సార్లు అదే మాట ఆడపులి ఆడపులి అని చెప్పి హౌస్లో రిపీటెడ్గా అంటున్నారు. మీరు కనుక లైవ్ చూస్తే చాలాసార్లు సోనియా ఆడపులి ఆడపులి అనే మాటని అంటూనే ఉన్నారు. లిటరల్లీ హెడ్ఏక్ అంతే. ఇరిటేషన్. షీఈస్ బ్రెయినీ, కాన్ఫిడెంట్, స్టబాన్ కాదంటలేదు. కానీ తనకున్న ఎబిలిటీస్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోకుండా కొంచెం చిరాగ్గా ఆడకూడదు. సో సోనియాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీ గెస్ట్ని కూడా కింద కామెంట్ చేయండి.